సమస్యలు వేరే చెప్పినారో అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. సో మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ ప్రాబ్లమ్స్ కానీ సాధ్యమైనంత వరకు నా పరిధిలో ఏమైతే అయితే అవన్నీ కూడా కంప్లీట్ చేయడం, అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో వేరే ఏమైనా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలంటే కూడా మన స్థానిక ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు అందరికి కూడా ఒక నిమిషం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు సుమారుగా 17-20 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయినారని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ మనం ప్రభుత్వ స్కూల్స్లోనే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇక్కడ దీనికి పెయింటింగ్ కూడా చేస్తాం, డ్యూయల్ డెస్క్ కూడా వస్తాయి. సో మంచి మంచి ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మంచి టీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లస్ ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ కావడానికి, టీచింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్మెంట్ కావడానికి టీచర్స్కి ట్రైనింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా అన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. టాయిలెట్ రిపేర్స్ కానివ్వండి, మైనర్ రిపేర్స్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, సో ఇవన్నీ వర్క్స్ కూడా మనం అన్ని స్కూల్స్లలో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ తాండాలు కూడా చూసినట్టయితే ఈ స్కూల్లో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా ఎవరైతే ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారో స్థానిక మహిళలు వాళ్ళ ద్వారానే స్కూల్స్ అంతా కూడా మెయింటెనెన్స్ చేసినట్టయితే, ఎందుకంటే